రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో కొత్తగా అభివృద్ధి చేసిన గుడి చెరువు బండ్ పార్క్ భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందండి. ఈ పార్కులో ఏర్పాటు చేసిన అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచే భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది పార్కుకు వచ్చే భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ శివుడి విగ్రహం ప్రసిద్ధ ఆదియోగి రూపంలో ధ్యాన ముద్రలో ఉండి పర్యాటకులను ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. ఇందులో సప్తమాతృకల విగ్రహాలు కూడా ఉంచారండి. హైందవ సంప్రదాయంలో విశిష్టమైన సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్ల విగ్రహాలను కూడా ఈ పార్కు ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. వేములవాడను పాలించిన చాళుక్య రాజుల చారిత్రక శిల్పకళా శైలిని ప్రతిబింబించేలా ఈ విగ్రహాల రూపకల్పన జరిగింది. తెలంగాణ పర్యాటక శాఖ, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సుమారు 12 కోట్ల వ్యయంతో ఈ శిల్పాలను పార్కును పర్యాటక హబ్గా తీర్చిదిద్దారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ క్షేత్రానికి వచ్చే యాత్రికులకు ఈ శిల్పాలు మరియు చుట్టూ ఉన్న పచ్చదనం మానసిక ప్రశాంతతను అందిస్తాయి. కళాత్మకమైన ఈ విగ్రహాలు, శిల్పాల వద్ద పర్యాటకులు ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి వీలుగా ప్రత్యేక లైటింగ్ మరియు ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు. శిల్పాల పరిసరాలలో రాత్రి వేళల్లో సందర్శకులను అలరించేందుకు మ్యూజికల్ ఫౌంటైన్ మరియు యాంపీ థియేటర్ వంటి ఆధునిక వసతులను జోడించారు. ఇటీవల రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ పార్కులు ఇక్కడి శిల్పాల వల్ల వేములవాడలోని వన్డే పిక్నిక్ స్పాట్గా నిలుస్తోంది. చెరువు కట్టను పటిష్టం చేయడంతో పాటు భక్తులు మరియు స్థానికులు సేద తీరేందుకు వీలుగా ఈ పార్కును తీర్చిదిద్దారు. వేములవాడకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. చెరువు చుట్టూ సుందరమైన స్నానపు ఘాట్లు మరియు నీటి ప్రవాహం మెరుగుపరచబడ్డాయి. రాత్రి సమయాల్లో రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో బండ్ పార్క్ ప్రాంతం దేదీప్యమానంగా ప్రకాశించేలా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ నూతన గుడి చెరువు బండ్ పార్క్ అభివృద్ధిని పర్యవేక్షించి అందుబాటులోకి తీసుకొచ్చారు. వేములవాడ పట్టణ వాసులకు మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ మరియు కుటుంబంతో గడపడానికి చక్కటి వేదికగా ఈ పార్క్ మారింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఉండడం వల్ల ఆలయానికి వచ్చే యాత్రికులు ఈ కారిడార్ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చెరువులో నిత్యం పరిశుభ్రమైన నీరు ఉండేలా, పరిసరాలు పచ్చదనంతో కలకలలాడేలా మొక్కలతో సుందరీకరించారు. ఈ పార్క్ అభివృద్ధి చెందడంతో వేములవాడలో పర్యాటక రంగం మరింత వృద్ధి చెంది స్థానికంగా సందర్శకుల తాకిడి పెరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ చూపించిన విశేషాలు ఆకట్టుకున్నాయని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిన, ఇన్ఫర్మేషన్ నచ్చిన ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు వీలైనంతగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. టేక్ కేర్.